హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర సాట. సో ఈరోజు ఏంటంటే నా బర్త్డే అనమాట. సో పొద్దున్న నేనైతే ఫుల్ వీడియో అయితే పెట్టాను, అంటే ఫుల్ వీడియో అంటే మినీ బ్లాగ్ లాగా. సో దిస్ ఇస్ ద ఫుల్ వీడియో ఆఫ్ మై బర్త్డే సెలబ్రేషన్. సీ అండ్ ఎంజాయ్. So guys, this is my outfit anamata. So I like that dupatta anamata. So nice guys. I like that dress. I don't know why they gave that belt guys. ఆ ఫ్రాక్ మీదకి ఎందుకు ఇచ్చారో. అండ్ మన ఇంట్లో ఏం చేశారో చూద్దాం రండి. అంటే డిన్నర్ అనమాట, స్పెషల్. సో మన ఇంట్లో అయితే చికెన్, పూరి అండ్ బగారా రైస్ అయితే చేశారు. సో మీకైతే చూపిస్తా చూడండి. సో గైస్, మేమైతే ఇప్పుడే తినేస్తామన్నమాట. సో యాక్చువల్గా చాలా బాగుండే ఫుడ్. అండ్ పూరి విత్ చికెన్ ఎంత కాంబినేషన్ బాగుంటుంది. సో కేక్ రావడానికి లేట్ అవుతుంది గైస్, దానికోసం వెయిట్ చేస్తుంది. మన కేక్ అయితే వచ్చేసింది. హలో గైస్, ఇప్పుడైతే లేసాను అనమాట. లేచి బ్రష్ చేస్తున్నా. యాక్చువల్గా నేను కంటిన్యూ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా మమ్మీ ఇంకా మా అమ్మమ్మ పోలేలు చేస్తా అన్నారు. మీకు చూపిస్తా పోలేలు ఎలా ఉంటాయో, మా స్టైల్లో ఎలా చేస్తారో మీకు చూపిస్తా. లెట్స్ గో. మనమైతే ఇప్పుడు చేసి స్నానం చేయాలి, అండ్ దెన్ అప్పుడు వీడియో తీస్తా గైస్. లెట్స్ గో, బాయ్ బాయ్. గైస్, నా ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది గైస్. అండ్ మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే పూజ కంప్లీట్ కాలేదు ఇంకా. మేము అంటే పోలలు, ఇంకా కొంచెం రైస్ అండ్ కట్టు చారు, ఇంకా కర్రీ అవన్నీ పెట్టి నైవేద్యం లాగా దేవుడి ముంగట అయితే పెడతాము. సో దానికోసం పూజ కంప్లీటెడ్ అండ్ ఓన్లీ నైవేద్యం పెట్టాలి. సో మనమైతే ఇప్పుడు పోలేరు ఎలా చేస్తారో, మా స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తా. ఊరికే మా స్టైల్ ఎందుకంటున్నా అంటే, ఇన్ తెలంగాణలోనే ఇట్లా ఏంటంటే ఒక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు పోలేలు. సో అందుకనే మా స్టైల్లో అని చెప్పేస్తున్నా నేనైతే. సో లెట్స్ గో అని చెప్పేస్తున్నా. లెట్స్ గో అండ్ సీ. గైస్, మా మమ్మీ మా డాడీ అయితే 2 కేక్స్ కట్ చేయించారు 12 o'clockకి అండ్ నైట్ బర్త్డే నైట్ రోజు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సర్ప్రైజ్ దట్. సో యాక్చువల్గా థ్యాంక్ యూ మమ్మా అండ్ డాడా ఫర్ కటింగ్ 2 కేక్స్ ఫర్ మీ. మా స్టైల్ పొలలు అయితే చేసేద్దామా అని అంటున్నా కదా. మా స్టైల్ అని ఎందుకు చెప్పాను కదా, తెలంగాణ స్టైల్. సో నేను నైట్ వీడియో తీయలేను, ఎందుకంటే ఐ వాజ్ స్లీపింగ్ గైస్ దట్ టైం. నాకు ఒక థాట్ కూడా రాలేదు దట్ ఐఎమ్ మేకింగ్ వీడియో అని చెప్పేసి. అండ్ సారీ గైస్. మన ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే పప్పు ఉడకబెట్టుకోవాలి గైస్, అది అందరికీ తెలిసే. అంటే పూర్ణం కోసం సారీ గైస్. ఇలా సో గైస్, మనం ఆ పప్పు పౌడరు షుగర్ పౌడర్ చేస్తాం కదా, ఆ పౌడర్లో వేసేయాలి ఆ పప్పు. మనం మిక్సీ పట్టుకొని, సో మిక్సీ పట్టుకోవాలి కదా ఫస్ట్. అది చూపెట్టలేదని మళ్ళీ చూపిస్తున్నా గైస్. మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. గైస్, మనం ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, అది అందరికీ తెలిసిందే. బట్ యా, సో గైస్ ఇట్లా మిక్సీ కావాలన్నమాట గైస్. యాక్చువల్గా మా మమ్మీకి చెప్పేసాను అది అయిపోయిన తర్వాత పిలువమని. మనమైతే ఎడిటింగ్ చేసుకోవాలి మన వీడియోస్ని. సో మనకి ఏం పని పట్టలేదు కాబట్టి నేను ఎడిట్ చేస్తున్నా, ఇక్కడ మాట్లాడుతున్నా. సో ఎందుకంటే మనకి ఎడిట్ చేసి చేతులు గుంజుతాయి కాబట్టి. సో గైస్, మనమైతే ఇప్పుడు చెక్ చేసేద్దాం అనమాట ఎంతవరకు అయ్యిందని చెప్పేసి. గాయస్, ఈ ఇండియన్ మదర్స్కి ఇంత సూపర్ పవర్ ఎలా వచ్చింది గాయస్? అసలు నేను వచ్చి ఎడిట్ చేసే లోపు వాళ్ళు మొత్తం పూర్ణం మొత్తం చేసారు గాయస్. చూడండి మీరు ఎట్లా వచ్చిందో.
గైస్ మన ఇంట్లో ఇప్పుడు ఏం చేశారో చూసేద్దామా. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఏం లేదు, నిన్నటి పూరీలు గైస్ కనిపించట్లేదు అని నేనే వస్తున్నాయి కదా, చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి గైస్. దిస్ ఇస్ పూరి, అంటే నిన్న పూరి అనమాట, నిన్న చేసిన పూరి అండ్ రైస్ అండ్ కర్రీ అంతే గైస్. నేను ఇప్పటిదాకా చెప్పాను కదా కట్టుచారు అని చెప్పేసి, దిస్ ఇస్ ఆ స్టైల్ కట్టుచారు. మీరేం పిలుస్తారో మీరు చెప్పండి, కామెంటెడ్. అమ్మయ్య నేనైతే బాల్కనీకి వచ్చేసిన గైస్. అమ్మయ్య అని ఎందుకు అంటున్నా అంటే రూమ్లో ఉండి ఎడిటింగ్ చేసి నాకైతే బోర్ వచ్చింది కాబట్టి అందుకని వచ్చేసా. మా బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుంది గైస్. ముందు వీడియోలో కూడా చూపించా అనుకుంటున్నా, ఏమో తెలియదు గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా మా బాల్కనీ వ్యూ. అండ్ లెట్స్ సీ, మీకు కట్టుచారు నచ్చిందా చూసేయండి గైస్. ఇది పూరీల పిండి అంటే మా అమ్మమ్మ చెప్తుంది, పూరీల పిండి అండ్ గోధుమ పిండి ఆయిల్ వేసి వాటర్ వేసి మిక్స్ చేయాలి ఇలా. గైస్ మనకి ఏం పని పాట లేదు కాబట్టి మనకి ఎడిటింగ్ సరిపోతుంది, ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చోవాలి గైస్. సో మీరు చూస్తారా అన్ని కష్టాలు, ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మా ఛానల్కి గైస్. జస్ట్ లైక్ పరోటా లాగా మనం ఇలా తీసుకొని పెట్టుకోవాలి. అండ్ జస్ట్ మనం ఎలా పరోటా చేస్తామో జస్ట్ లైక్ దాట్ ఓన్లీ గైస్, బట్ వీ నీడ్ టు యాడ్ ఆయిల్. అండ్ మా అమ్మమ్మ చూపించినట్టు చేసుకోండి అండ్ ఇలా చేయాలంట మా అమ్మమ్మ చెప్తుంది. సో నైస్ కదా గైస్. అండ్ ఫస్ట్ నేను మోమోస్ అనుకున్నా అవి చూడంగానే, బట్ యా ఇట్స్ పోలేనని గుర్తొచ్చింది. సేమ్ లైక్ పరోటా గైస్, నాది చూసినప్పుడల్లా పరోటా చేసుకోవాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకొని వేడి పెట్టుకొని ఆయిల్ రాసి ఇలా మనం అంటే ఫ్రై చేసుకోవాలి జస్ట్ లైక్ పరోటా. అండ్ మన పోలేలు రెడీ వేడి. సో గైస్ మనమైతే ఇలా నైవేద్యం మేము పెడతాం ఇలా, అండ్ బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇలా పెట్టాము. లెట్స్ ఈట్ గైస్, టేస్టెడ్. నేనైతే పూరి తింటున్నా ఫస్ట్. అండ్ దిస్ ఇస్ పోలే, ఇట్స్ సో గుడ్ గైస్, సో టేస్టీ అనమాట గైస్. నేనైతే ఇప్పుడు డెసర్ట్ తింటున్నా. ఎవరైనా స్పైసీ తిన్నాక ఏదైనా స్వీట్ కావాలి కదా, ఫస్ట్ నేను స్పైసీ తినకముందు నేనైతే పోలే తిన్నా, దట్ ఈస్ స్వీట్ అండ్ దెన్ స్పైసీ అండ్ దెన్ స్వీట్ అనమాట, ఇలా కలిసి వచ్చింది నాకు. అండ్ ఈ కేక్లో మీద టాపింగ్స్ వేస్తారు కదా కొన్ని చాక్లెట్స్, అట్లాంటివి తిన్నా అనమాట. ఒక హార్ట్ వచ్చింది, చాక్లెట్ హార్ట్, ఐ లవ్ దాట్, అందుకని ఉంచుకున్నా. సీ గైస్ ఒక నిమిషం, దాట్ హార్ట్ అనమాట. యూ నీడ్ టు మస్ట్ అండ్ ట్రై దిస్ పోలే అనమాట, ట్రై ఇట్. సో గైస్ ఇట్లాంటి వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఫన్నీ వీడియోస్ కానీ కావాలంటే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు శాస్త్రసాధు ఛానల్. సో నేను ఫన్నీ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను కదా, ఇప్పుడైతే నేను ఒకటి పెట్టున్నా, సో చూసేయండి అండ్ సపోర్ట్ us. Bye bye.